నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ముగ్గురు మాంత్రికులు సిరీస్ స్టార్ట్ చేసాం. ఒక ఎపిసోడ్ అయిపోయింది. రెండో ఎపిసోడ్లో వీడు మళ్ళీ బీచ్కి వెళ్ళాడు, ఆ సముద్రానికి వెళ్ళాడు, మళ్ళీ ఒక గుర్రాన్ని చూశాడు. తర్వాత ఏం జరిగింది? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చిలకల సరస్సుకి చిలకల సరస్సు. ఓ సరస్సు, నేను బీచింగ్ చేసేసా. కథ మన ఇష్టం, మనం మార్చేసుకోవచ్చు. అంతేనా? స్టార్టింగ్ నుంచి మార్చుకుంటే మరి మీ ముందు మార్చకూడదు కదా నేను. నేను చెప్పేటప్పుడు మార్చేసుకోవచ్చు. అదే కదా. వెనక్కి తిరిగి వద్దాం అనుకునేసరికి దూరంగా గుర్రం కనపడుతోంది, వస్తున్నారు ఎవరు. వీడు కూడా మొన్న నిన్నట్లాగానే చేతులు కాళ్ళు కట్టేయమంటాడా అని అనిపించింది. దగ్గరకు వచ్చాడు. ఇతను నిన్నొచ్చిన వాడికంటే ఇంకో 2-3 ఇంచులు పొడుగ్గా ఉన్నాడు, ఇంకా అందంగా ఉన్నాడు. గుర్రం సూపర్గా ఉంది. వచ్చి నవ్వుతూ నుంచున్నాడు. నుంచుని బాగున్నావా పింగళ అని అడిగాడు. రెడీగా ఉన్నాడు. నిన్నటి వాడికి తన పేరు తెలుసు. అయితే ఏమిటి, ఏం కావాలి మీకు అన్నాడు. నిన్న చేసిందే ఇవాళ కూడా చేయాలి అనేసరికి నిర్కాంతపోయాడు. నిన్న నేనేం చేశానో మీకు తెలుసా అన్నాడు. తెలుసు, నువ్వు నాకు కూడా చేతులు కాళ్ళు కట్టి నన్ను నీళ్ళలో పడేసి, కాళ్ళు తేలితే వెళ్ళిపో, చేతులు ముతలా తేలితే మాత్రం వలేసి నన్ను బయటికి లాగేసేయి అనేసరికి ఏమన్నాడు కుర్రాడు. అయితే చేస్తాను, కానీ నిన్నట్లాగా నాకు 100 కుదరదు, 200 ఇస్తే చేస్తా. ఓకే. ఆయనకు నవ్వొచ్చింది. నువ్వు ఇలా అడుగుతావని నాకు తెలుసు. చూస్తారా? నాకు తెలుసు. 200 ఏర్పాటు చేసి వచ్చా కాంచన మిశ్రుడి దగ్గర. ఒకవేళ నేను తేలేను అనుకో, అసలు ఆ 200 ఉపయోగం ఏమి లేదు, నీకు ఏది కావాలంటే అది ఇస్తా. ఓకే అన్నాడు. అనేసరికల్లా సరే ఒప్పుకున్నాడు. ఒప్పుకుని చేతులు గట్టిగా కట్టేశాడు, కాళ్ళు గట్టిగా కట్టేశాడు. ఆయన భుజాన్ని వేసుకుని బొడ్డుకెళ్ళి ఒక్క విసురు గిరాటేసాడు నీళ్ళల్లో. నిన్న తెలిసిపోయింది వాడికి ఒడుపు, ఇవాళ ఈజీగా చేసేసాడు. అదే కదా. ఆ నీళ్ళల్లో పడిపోయాడు అతను. ఓకే. 10 నిమిషాలు, పావు గంటలో కాళ్ళు తేలినాయి. అయ్యో వీడు చచ్చిపోయాడు అనుకుని, పోన్లే మన 200 మనకు వచ్చింది. చావాలని రాసి పెట్టుంటే వాళ్ళకి మనం ఏం చేస్తాము, వాళ్ళే డిసైడ్ అంతే, వాళ్ళే డిసైడ్ అయిపోయారు. మనదేముంది. మెల్లిగా గుర్రాన్ని చేతబుచ్చుకుని ఊళ్ళోకి వెళ్ళాడు. వీడు ఆ దేవాలయం సందులోకి ప్రవేశించగానే కాంచన మిశ్రుడు టపా 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 సరిచేసుకున్నాడు రెత్తి మీద చేతులు. సరుచుకుని దురాశ దుఃఖానికి చేటు అన్నాడు. అనేసరికల్లా వీడన్నాడు, దురాశ నాదంటారండి అని అడిగాడు. పెంగళుడు అడిగేసరికల్లా ఆయన అన్నాడు, నీ దురాశ కాదు, వాళ్ళకి ఎన్నున్నా చాలక చచ్చిపోవడానికి కూడా సిద్ధమయ్యి ఈ పని చేయబోయారు. అయినా నీకు దురాశే. నిన్న 100 తీసుకున్నావు, ఇవాళ 200 తీసుకుంటున్నావు. నువ్వు నీకు మొదలైంది నాశనం. ఈ ఊహ అసలు రానేయకూడదు. వాళ్ళంతటి వాళ్ళు చెప్తే నాదే తప్పంటారేంటండి అన్నాడు. నీ తప్పంటల్లా, కానీ దురాశ దుఃఖానికి చేటు. వాళ్ళు చూడు చచ్చిపోతున్నారు, నువ్వేమవుతావో రేపొద్దున, జాగ్రత్తగా ఉండు, ఎవరితో చెప్పద్దని 200 వేసి చేతులు పెట్టాడు. మళ్ళీ మరి ఆ గుర్రాన్ని తెచ్చిన వాడికి 200 ఇవ్వాలి, అది లెక్క. ఓకే, బాగుంది. డబ్బులు పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. సాయంకాలం అన్నయ్యలు వాడు ఇద్దరు అందరు కలిసి రొట్టెలు గిట్టలు స్వీట్లు గిట్లు చేసు తిని తలా కాస్త ద్రాక్షసవం తాగాక అన్నయ్యలు ఇద్దరు వీధుల్లోకి వెళ్ళిపోతే వీడు 200 సంచి ఎత్తి వాళ్ళ అమ్మ ముందు బోర్లిచ్చాడు. అమ్మ తెల్లపోయింది. నాయన ఏమిట్రా ఇది, ఇదేం గోలరా, అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదరా నీకు, ఇవాళ కూడా వాడెవడని చచ్చిపోయాడని నీ చేతిలో అంది. అవునమ్మా, ఆయన ఇంకా అందంగా ఉన్నాడు, ఆయన గుర్రం ఎంత బాగుందో, ఆయన బట్టలు ఎంత బాగున్నాయో, నేనేం చేయను వాళ్ళు అడుగుతుంటే. పైగా మన 1-2 సంవత్సరాలు హాయిగా తినడానికి సరిపడా డబ్బిస్తున్నప్పుడు ఎందుకు కాదనాలి? నా అంతటి నేనేమీ చేయటలా. ఆఖరికి తాడు కట్టేటప్పుడు ఆయనకి నా గోరు కూడా గీసుకోవట్ల. వాళ్ళే చచ్చిపోవడానికి సిద్ధపడ్డారు. వాళ్ళమ్మ కాళ్ళు గడ్డలు పట్టుకు బతిమలాడింది. నువ్వు చిలకల సరస్సులోకి వెళ్ళొద్దు. ఇట్లా రోజుకొకడు చస్తే వాళ్ళ శవాలు చూస్తే ఎవడు పడేశాడని వస్తే నువ్వే వెళ్ళావని సాక్ష్యం ఎవరన్నా చెప్పారంటే కొంప మునిగిపోతుందిరా. అంతేకాదు, డబ్బుకి డబ్బు సరే, రెండోది అన్నయ్యలకు తెలుసంటే డబ్బు ఎత్తుకుపోతారు. అది పోతుంది, నీకు నువ్వు పోతావు. వద్దురా నాయన అని తెగ బతిమలాడింది. సర్లేమ్మా వెళ్ళంలే, డబ్బులు దాచిపెట్టాను. వాళ్ళమ్మ గోయి తీసి ఎక్కడో పాతిపెట్టేసింది డబ్బులు. ఇప్పుడు ఈ 200 అవసరం లేదు, ముందున్న 100 ఉంది, అందులో నుంచి 4 బిళ్ళలు తీసి బయట పెట్టుకుంటే నెల గడిచిపోతుంది, కొల్లలు ఆ డబ్బే. సరే ఏమైంది, మర్నాడు పొద్దున బయలుదేరాడు. వీడికి సగం దూరం వెళ్ళాక అనిపించింది, ముచ్చటగా 3వసారి చూద్దాం చూసారు ఆశ. అందుకని మళ్ళీ చిలకల సరస్సు వైపుకి బయలుదేరాడు.
చూసి చూసి వీడికి ఒక్క చేప కూడా పడలేదు. కానీ గుర్రం శబ్దం మాత్రం దాని మీద దృష్టి ఉంది వీడికి. ఏదైనా వినపడుతుందా అని చూస్తున్నాడు. పదే పదే వలేసి ఇది వెనక్కి తిరిగి చూస్తుంటే ఏముంటుంది, వల్ల పడతాయి చేపలు, శ్రద్ధగా ఉండద్దు. శ్రద్ధ లేదు వీడికి. ఎవరన్నా వస్తున్నారేమో చూసి 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 చూస్తే చివరికి సాయంకాలం అయిపోతుండగా ఒక ఆయన వస్తున్నాడు. గుర్రం మొత్తం చూసుకున్నాడు. అసలు ఈయన ఎంత బాగున్నాడో, బలశాలి, చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. రెండోసారి వచ్చిన ఆయన తన పేరు అనురూపుడు అని చెప్పాడు. ఈయన చెప్పాడు, నా కోసమే వేచున్నావు కదా నువ్వు అని అడిగాడు. అడిగి నిన్న మొన్న ఏం చేసావు అన్నాడు. ఏం చేస్తానండి, వాళ్ళు ఎవరో ఇద్దరు వచ్చారు, మండనుడు అనురూపుడు, వాళ్ళిద్దరిని అందులో పడేశాను, వాళ్ళ గుర్రాలు తీసుకెళ్ళి ఇచ్చి డబ్బులు తెచ్చుకున్నానండి అంటే. ఇప్పుడు కూడా అదే చెయ్యి, నా చేతులు కాళ్ళు కట్టి నన్ను పడేసి, ఒకవేళ నేను పైకి రాపోతే నువ్వు గుర్రాన్ని పట్టుకెళ్ళి 300 తీసుకో, నీ జీవితం గడిచిపోతుంది. కానీ ఇది నువ్వు తప్పనిసరిగా చెయ్యాలి. దీంతో ఆఖరు, నేను గనక పైకి రాకపోతే రేపు నీకు ఎవ్వరూ రారు, ఇదే నీకు దక్కేది. నేను పైకి వస్తే నీకు ఇంకా చాలా దక్కుతాయి. ఇంకేం దక్కుతాయి నా బొంద అనుకున్నాడు వీడు. పైకి వస్తే ఇంకేముంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. సరే ఏం చేశాడు, ఈయన పేరు ఏంటంటే పద్మపాదుడు ఇతని పేరు. ఈ పద్మపాదుడికి చేతులు కాళ్ళు కట్టేసి భుజాన్ని వేసుకుని ఒక్క గిరాటేసాడు నీళ్ళల్లోకి. వేసేసి ఎందుకు ఇక్కడ నుంచోటం, చేతులు కాళ్ళు కట్టేసి చెరులో బారేస్తే ఎవడైనా లేస్తాడండి, వేస్ట్ అని చెప్పేసి వెనక్కి తిరిగేశాడు. నేల మీద ఉన్న వాళ్ళ ఇది తీసేసుకుని గుర్రాన్ని నడిపించుకెళ్ళిపోయాడు ముందుకి. కేకలు వినిపించినాయి, పింగళా పింగళా నన్ను రక్షించు, నన్ను రక్షించు అని. వెనక్కి తిరిగి చూస్తే ఇంకేముంది, ఆ నీళ్ళలో మునిగిపోయి పడిపోయిన పద్మపాదుడు పైకి లేచి కేకలు పెడుతున్నాడు. అంటే ఇతను బ్రతికాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, వీడు పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళి ఎట్టలాగాలి, వలయ్యి వలయ్యి నేను వచ్చేస్తానని నేను కేకలేసాడు. ఆయన నీళ్ళల్లో పడ్డం ఆలోచించారు, కానీ ఒకవేళ తేలితే ఎట తీయాలనేది ఐడియా లేదు. అక్కడి నుంచి వలేసి లాగాడు. లాగి ఆ పద్మపాదుని ఒడ్డుకు చేర్చి ఆయన రెక్కలు పుచ్చుకొని లేవదీసి, కాళ్ళు కట్టేసి ఉన్నాయి, అంతేగా కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి కదా, చేతులు విడిపించుకున్నాడు, కాళ్ళు మాత్రం కట్టేసే ఉన్నాయి. అక్కడి నుంచి ఆ చేతులు మాత్రం ఆయన చేతులు ఖాళీగానే ఉన్నాయి. లేవ తీసుకొచ్చాడు, కాళ్ళు ఊడదీశాడు. తీరా చూస్తే ఆయన చేతిలో 2 మొసలి పిల్లలు ఉన్నాయి. కాళ్ళు తాళ్ళు ఊడదేయంగానే ఆయన గబగబా లేచి తన గుర్రం దగ్గరికి వెళ్ళి గుర్రాన్ని మెళ్ళలో ఒక సంచి తగిలించింది. ఆ సంచిలోంచి ఒక గాజు సీసా లాంటిది తీసాడు, ఒక ఏమనాలి దాన్ని, బీకర్ లాంటిది అనుకో. అందులో ఈ 2 మొసలి పిల్లల్ని వేసేసి, చిన్న చిన్నవి ఇంతంత మొసలి పిల్ల అంటే క్రొకడైల్, బేబీ క్రొకడైల్స్, ఒక బిరడా పెట్టేశాడు. పెట్టేసేసి సంచిలో పెట్టాడు. ఆశ్చర్యపోయాడు. అయితే నాకు 300 రావా అని అడిగాడు. అడగగానే ఆయన అన్నాడు, 300 ఏమిటి, కోట్లు, 1,00,000 కోట్లు ఇస్తాను నీకు, ఏది కావాలంటే అది ఇస్తా, ఎప్పుడు ఊహించినంత డబ్బులు ముంచెత్తేస్తాను నేను. ఇవాళ నీ వల్ల నేను సాధించవలసిన ఒక అద్భుతమైన విషయానికి సహాయం దొరికింది నాకు అనేసరికి, అది కాదండి, నిన్న మొన్న వచ్చిన వాళ్ళు మీరు ఒకేలా కనపడ్డారు, కొంచెం అందరిలో తేడాలు ఉన్నాయి కాస్త, కానీ ఒకటే పోలిక, మీ గుర్రాలు కూడా ఒకేలాగా ఉన్నాయి, మీ ముగ్గురు ఒకే కోరిక కోరారు. అసలు ఏమిటి ఈ కోరిక, ఎందుకు ఈ నీళ్ళల్లో పడిపోవటం ఏమిటి, వాళ్ళిద్దరు ఎందుకు చచ్చిపోయారు, మీరు ఎటా బతికొచ్చారు, మీరు 2 మొసలి పిల్లలు తెచ్చారు, వాళ్ళు ఎవరు, అవేమిటి, ఎందుకు తెచ్చారు, వాటి కోసమైనా మీ అన్నయ్యలు చచ్చిపోయింది, పైగా అక్కడ డబ్బులు ఎటా ఇప్పించారు నాకు అన్నీ అడిగాడు అని అడిగాడు. అడిగేసరికి ఆయన అన్నాడు, నీకు చెప్తాను, నీకు చాలా అనుమానాలు ఉన్నాయి, ఇది తీర్చవలసిందే. మా నాన్న మహా గొప్ప మంత్రవేత్త, మేము 4 కుమారులం, అందులో 3 మేము మొదటి వాళ్ళ 3 మాంత్రికులం. మేము మా నాన్న దగ్గర మంత్రవేత్తలు, మహామంత్రవేత్తలు 3 మాంత్రికులం. మేము 3లో 2 నువ్వే చంపేశావు, ఇక్కడ 3వ వాడిని నేను. 4వ వాడైన కాంచన మిశ్రుడు మంత్రాల జోలికి రాల, అతన్ని ఇక్కడ వ్యాపారానికి పెట్టేశాం. మేము 3 చాలా అద్భుతంగా మంత్రశాస్త్రం నేర్చుకున్నాం. అయితే మా నాన్న తన తాలూకు మంత్రశాస్త్రాలన్నీ మాకు అన్నీ నేర్పించాడు, మాంత్రికులుగా ఉన్నాం మేము. ఆయన దగ్గర ఇంకా కొన్ని ప్రత్యేక విద్యలు ఉన్నాయి. ఆయన ఏం చేశాడంటే వాటిని ఒక పుస్తకంగా రాశాడు. ఆయన మాకు చెప్పని విద్యలు ఆ పుస్తకంలో ఉన్నాయి, కానీ మేము ఆ పుస్తకాన్ని ఎన్నడూ చూడలేదు, ఆయన మాకు చూపించలేదు. పుస్తకం గురించి మేము అడుగుతూనే ఉన్నాం.
ఆయన డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు, ఏమనాలి దాన్ని, మృత్యుశయ్య మీద ఉన్నప్పుడు, చనిపోయే ముందు ఏం చెప్పాడంటే, ఎవడు మీ ముగ్గురులో గొప్ప మంత్రవేత్తో వాడికే ఆ పుస్తకం, ఎవడు ప్రూవ్ అవుతాడో వాడికి అని చెప్పాడు. ఆయన మరణించాడు. ఆ పుస్తకం ఎక్కడుందో తెలియదు. తెలుస్తుంది పెళ్ళిగా, మేము తెలుసుకోగలుగుతాం. కానీ నాకు కావాలంటే నాకు కావాలి అని కొట్టుకోవటం మొదలుపెట్టాం. మేము మా తండ్రి గారి మరణం తర్వాత దినాలు గడిచాక వీళ్ళ స్నేహితులందరూ వచ్చి చూస్తూ వెళ్తూ ఉన్నారు, మమ్మల్ని పలకరిస్తూ. మేము ముగ్గురం శతవిధాలా కొట్లాడుకున్నాం. 4వ వాడు మా గొడవలోకి రాలం. అయితే మమ్మల్ని పరామర్శించడానికి మా నాన్నగారి మంత్రగురువు అయిన ఒక ముసలాయన వచ్చారు. ఆయన వీళ్ళకి మంత్రగురువు నాన్నకు ఒక గురువు ఉన్నాడు. ఆయన కడువృద్ధుడు. ఆయన ఒకనాటి సాయంకాలం మా ఇంటికి వచ్చేసరికల్లా మేము ముగ్గురం విపరీతంగా పోట్లాడుకుంటున్నాం. ఆయన చాలా బాధపడ్డాడు. అబ్బాయి, మీ నాన్న అందుకే ఇవ్వలేదు, మీలో మీరు కొట్టుకుంటారని. అది మామూలు గ్రంథం కాదురా, చాలా ప్రత్యేకమైన గ్రంథం. ముందు మీ శక్తులు ప్రూవ్ చేసుకోండి అని చెప్పాడు. ఏం చెయ్యాలి, దానికి ఏం చేయాలంటే, మహామాయుడు అనే ఒక అద్భుతమైన మంత్రవేత్త ఒక ఆయన ఉన్నాడు పురాతన కాలంలో. ఆ మహామాయుడిని ఒక చోట సమాధి చేశారు. భల్లూక పర్వతంలో సమాధి అయ్యాడు అతను. భల్లూక పర్వతం దగ్గర ఒక సరస్సులో. అతని సమాధిలో 4 ప్రత్యేకమైన వస్తువులు ఉన్నాయి. ఎవరు ఆ వస్తువులు తెస్తారో వాడిది ఈ పుస్తకం అని చెప్పాడు. ఎట్లా తేవాలి, వాటిని ఎట్లా సాధించాలి, అది ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అందులోకి ప్రవేశించడానికి మహామాయుడికి 2 శిష్యులు ఉండేవాళ్ళు. మహామాయుడు చనిపోతూ వాళ్ళని 2 మొసలి పిల్లలుగా మార్చి చిలుకల సరస్సులో పడేశాడు. ఓకే. చిలుకల సరస్సులో నుంచి వీళ్ళని పట్టుకుని అప్పుడు వాళ్ళ ద్వారా మహామాయుడు సమాధిని తీసుకోవాలి. ఆ సమాధిలోకి వెళ్ళటం కూడా సులువు కాదు, మానవ మాత్రల వల్ల కాదు. ఒకే ఒకడున్నాడు, అవంతి నగరానికి చెందిన జాలరి పింగళుడు అనేవాడు ఒకడు దొరికితేనే ఈ పని అవుతుంది. ముందు వాణ్ణి పట్టాలి, వాణ్ణి పట్టుకుని వాడితో మీ పని చేయించాలి. ఆ పని ఎట్లా చేయించాలి, చేతులు కాళ్ళు కట్టేసుకుని నీళ్లలో పడితే నీళ్లలో ఉన్న ఆ మొసలి పిల్లలు 2తోటి పోరాడి వాటిని పట్టుకోవాలి మంత్రశక్తితోటి. ఈ ప్రయాణంలో ప్రమాదంలో చచ్చిపోతే పోయినట్టే, మీరు ఆలోచించుకోండి అన్నాడు. ఆ 4 వస్తువులు తేవాలి. అవి 4 ఏమేమిటి చెప్దాం, వచ్చే భాగాలు ఇప్పుడు చెప్పరు. చాలా ప్రత్యేకమైన వస్తువులు అవి అనేసరికల్లా మా ముగ్గురులో పెద్దవాడైన మా అన్నయ్య మండనుడు, అతన్ని మొదట చంపేశావు నువ్వు, అతను చావు కంటే నాకు ఆ పుస్తకమే ఎక్కువ ఇష్టం అన్నాడు. వెళ్తానన్నాడు. తర్వాత మేమిద్దరం ఆలోచించుకున్నాం, ఒకవేళ కనుక వీడు కానీ పోయాడు అనుకో, అప్పుడు ఈ ప్రయత్నంలో విడిపోతే అప్పుడు మళ్ళీ మన ఇద్దరం ఉన్నామా, పుస్తకం ఉందా, అవును, సరే ముగ్గురం బయలుదేరదాం అనుకున్నాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళండి అని చెప్పాడు. అప్పటి నుంచి మేము నీ కోసం వెతకటం మొదలుపెట్టాం. ఓహో, నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసింది. 10 రోజులు నీకు చేపలు పడకుండా చేసింది మేమే. కాంచన మిశ్రుడి దగ్గర ఏర్పాటు చేశాం మొత్తం. నేను కూడా పోతే నీకు అక్కడ 300 లభిస్తుంది. నేను పోలేదు కాబట్టి నీకు చాలా లభిస్తుంది అని చెప్పాడు. తను ఆశ్చర్యపోయాడు. సరే ఇప్పుడు ఏమన్నాడు ఈయన, నేను భల్లూక పర్వతాలకు వెళ్ళాలి, నువ్వు నాతో రావాలన్నాడు. అనేసరికల్లా కుర్రాడు అన్నాడు, నాకు తెలియదండి, నేను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు, ఊరు వదిలిపెట్టి. నాకు చచ్చే భయం, భల్లూక పర్వతాల నిండా భూతాలు దయ్యాలు ఉంటాయని చెప్పుకుంటారు కథల్లోనే, ఏనాడు కంటితో చూసిన వాడు కాదు, ఈ అవంతి నగరం దాటి వెళ్ళిందే లేదు. చిలకల సరస్సుకు కూడా 3 రోజుల క్రితమే మొదటిసారి వచ్చాను నా జీవితంలో, పేరు విన్నాను అంతే. అంటే బాగా బతిమలాడాడు పద్మపాదుడు. నువ్వు వస్తే కానీ నేను అది సాధించలేను, ఎందుకంటే నువ్వు ఉండి తీరాలి అక్కడ, నీదే ఆ పని, నువ్వు ఈ పని చేసావు కదా అని అడిగితే, మరి నేను ఇల్లు వదిలిపెట్టాలండి, మా అమ్మ ఒక్కతే ఉంటుంది, మా అన్నయ్యలు 2 పోషణ భారం నా మీదే ఉంటే, ఈయన ఏం చేశాడు, బ్యాగులోంచి ఒక 1000 వరహాలు తీసి ఇచ్చాడు, ఒక సంచి మూట, ఇది పట్టుకెళ్ళి మా అమ్మకి, నువ్వు వచ్చేదాకా సరిపోతాయి, అంత సమయం పట్టదు నిజానికి, కానీ ఇవ్వు, ఇది ఉంచుకో, తర్వాత నువ్వు ఊహించనంత సొమ్ము లభిస్తుంది నీకు, ఊహించలేనంత అద్భుతమైన వస్తువులు దొరుకుతాయి నీకు అని బాగా వీణ్ణి ఇచ్చేసాడు, బతిమలాడాడు. సరే ఒప్పుకున్నాడు పింగళుడు. ఆ 1000 నాణేల ఇది తీసుకుని గుర్రం ఎక్కి ఆయనతో పాటు వెళ్ళాడు. ఊళ్ళో దిగేశాడు, ఇంటికి వెళ్ళాడు. సాయంకాలం భోజనాలు చేశాక అన్నయ్యలు 2 వెళ్ళిపోగానే అమ్మకి ఆ 1000 వరహాలు చూపిస్తే,
వాళ్ళమ్మ లబో వదిలిపోమని ఏడ్చింది. వద్దు వద్దంటే వింటావుగా నువ్వు? పల్లోకి పర్వతాలంటే మామూలు అనుకున్నావా? అవన్నీ దయ్యాలు భూతాలురా. అక్కడికి వెళ్తేనే రక్తం కక్కువ చచ్చిపోతారు జనము. ఆ ప్రాంతం వాళ్ళే ఎవడు వెళ్ళు. వీడెవడో వీడు అక్కడికి తీసుకెళ్ళి నిన్నేమన్నా బలి పెడతాడో ఏమిటో వాడు. అదే కదా. ఇంత ప్రయత్నం చేశాడు. కట్టేసున్న చేతులతోటి కాళ్ళతోటి నదిలో యుద్ధం చేశాడంటే వాడు సామాన్యుడా? వాడి మంత్రశక్తి సామాన్యమైందా అని చాలా బతిమాలింది. కానీ పింగళి ఒప్పుకోవాలమ్మా, ఈ ప్రయత్నం చేశా, ఆయన రమ్మంటున్నాడు, ఆయన ప్రమాణం చేశాడు, నీ ప్రాణాలకు ఏ ప్రమాదము ఉండదు, నీ ప్రాణానికి నేను నా ప్రాణం అడ్డం వేస్తానన్నాడు. అందుకని వెళ్తానమ్మా, ధైర్య సాహసే లక్ష్మి అని బతిమలాడాడు. సరే వాళ్ళ అమ్మాయి ఒప్పుకుంది. జాగ్రత్త జాగ్రత్త, 3 నెలలు అయ్యేసరికి తిరిగి రావాలి నువ్వు రాకపోతే ఈ సొమ్ము మీ అన్నయ్యలకి ఇచ్చి నేను చచ్చిపోతాను అని గట్టిగా చెప్పింది. సరే కుర్రాడు ఒప్పుకున్నాడు. మర్నాడు ఉదయం బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, ఏం చేశాడు వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా. నమస్తే అండి. నమస్తే.